హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్ 224'. ఈ 10 డేస్ నీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయవే. ఆ తర్వాత నేను పెడతాను అన్నా కూడా వాళ్ళే పెట్టనివ్వరు. పద అని భార్యను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆమె కోరింది 10 నిమిషాల్లో ఆమె ముందు పెట్టాడు రుద్ర. శాండ్‌విచ్ చూడగానే థాంక్యూ బావ అని చెప్పి లొట్టలు వేసుకొని తింటూ ఒక్కటి మాత్రమే తిని, నాకు చాలు బావ ఇక మీరు తినండి అని చెప్పి వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటే మెల్లిగా అక్కడే అడుగులు వేస్తూ ఉంటుంది. ఎక్కువగా తిరగకే కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నాడు రుద్ర. 5 నిమిషాలు ఏం కాదు బావ అని చెప్పి మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ ఉంటే అందరి కళ్ళు అన్నీ వేద పైనే ఉన్నాయి. నిండుగా చిన్న బుజ్జి టెడ్డీ బేర్‌లా కనబడుతూ జాగ్రత్తగా ఆమె పొట్ట మీద 2 చేతులు పెట్టుకొని ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఆమె ప్రెగ్నెన్సీ మొదటి రోజు నుండి ఇప్పటి వరకు గుర్తొస్తూ ఉంటుంది అందరికీ కూడా అక్కడ. వాడిని కడుపులో మోయడానికి ఎంత జాగ్రత్తగా ఉందో, ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసిందో, ఎన్ని ఇంజెక్షన్స్ వేయించుకుంది, ఎంత సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కటి ఆమె ఫేస్ చేసిన ప్రెగ్నెన్సీ డేస్ గుర్తుకు వస్తూ ఉంటే అది వేదాయేనా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అక్కడ. కనీసం ఇంజెక్షన్ కాదు కదా, టాబ్లెట్స్ వేసుకోవడానికి కూడా వేసుకునేది కాదు. వేద తన హెల్త్ ప్రాబ్లమ్ గురించి కూడా పట్టించుకోకుండా. ఒక్కొక్కసారి టాబ్లెట్స్ కూడా స్కిప్ చేసేది. అవి నచ్చక టాబ్లెట్స్ ఆమెతో వేయించాలి అంటే రుద్ర తప్ప మిగిలిన వాళ్ళ వల్ల అయ్యేదే కాదు. ఒక్కొక్కసారి సుధా గారు ఫోన్ చేసి బాధపడితే, అతడు ఫోన్ చేసి కోప్పడితే గానీ వేసుకునేది కాదు. అలాంటిది ఇప్పుడు ఎవరు చెప్పకుండానే తన డైట్ తను మెయింటైన్ చేయడం, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, సెలైన్ ఇంకా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు తీసుకోవడం. ఆమె ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో చెప్పిన మాట వినడం చూపించింది. తన అలక, కోపం, బాధ, సంతోషం అన్నీ చూపించింది. కానీ అది కూడా రుద్ర మీదే. రుద్ర ప్రతి నిమిషం ఈ జర్నీలో ఆమె పక్కనే ఉండాలి అన్న స్వార్థం. ఏదైతే ఏంటి, ఈ 9 నెలలు చక్కగా పూర్తి చేసుకొని ఇంకో వారం 10 రోజుల్లో ఆ ఇంటికి మొదటి వారసుల్ని ఇవ్వబోతుంది వేద. పైగా అసలే కోడలు అంటే పంచ ప్రాణాలు. ఇంతకు ముందే మీనాక్షి మనోహర్ గారికి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వారసులని కూడా ఇవ్వబోతుంది. ఇప్పుడు కోడల్ని అలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇక శౌర్య, చరణ్‌కి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రుద్రబాబు గురించి మాట్లాడిన అవసరమైతే లేనే లేదు. ఈ ప్రపంచంలోకెల్లా ఏది ప్రాణం అంటే రుద్రబాబు నిద్రలో కూడా చెప్పే ఒకే ఒక్క మాట దక్ష. ఇప్పుడు అతడి ప్రాణం అతడికి ప్రేమగా, వాళ్ళిద్దరికీ ప్రేమకి గుర్తుగా ఇంకో చిన్న ప్రాణాన్ని ఇవ్వబోతుంది. అంటే అతడి సంతోషం మాటల్లో చెప్పడం కష్టమే అవుతుంది అనుకుంటా. వేద మెల్లిగా 4 నిమిషాలు అటూ ఇటూ నడిచేసరికి రుద్ర అతడి ఫుడ్ కంప్లీట్ చేసి వెళ్దామా రూమ్‌కి? చాలా నడిచావు కదా! ఇక అమ్మ మీరు తినేయండి. నేను దాన్ని పైకి తీసుకెళ్తాను. గుడ్ నైట్ రా అని అందరికీ చెప్పి రుద్ర వేదని తీసుకొని వెళ్తూ ఉంటే లిఫ్ట్‌లోకి వెళ్ళగానే ఎత్తుకో నన్ను అంది బుంగమూతి పెట్టుకొని వేద. ఎందుకో మేడం గారు ఇప్పటి వరకు నడిచారు కదా! అక్కడికి ఇక్కడికి లిఫ్ట్‌లో మాత్రం ఎందుకు ఎత్తుకోవడం అని అన్నాడు రుద్ర. నాకు తెలియదు నువ్వెత్తుకోవాలిప్పుడు అని చేతులు చాచడంతో ఇక్కడ కాదు బయటికి వెళ్ళాక ఎత్తుకుంటాను కానీ ఆగవే అని చెప్పి వాళ్ళ ఫ్లోర్‌కి వెళ్ళాక వేదని ఎత్తుకొని వాళ్ళ రూమ్‌లోకి తీసుకువెళ్తూ ఉంటే, బరువుగా లేదా బావ అని అంది చక్కగా కాళ్ళు ఊపుతూ. నీ పిట్ట మొహానికి బరువు కూడా ఉన్నావా? ఏదో నేను బలవంతంగా కుక్కితే 4 కేజీలు పెరిగి ఉంటావు. అంతేగాని నీ మొహానికి అంత సీన్ లేదు. నువ్వు బరువుంటావని ఇంకెప్పుడు ఫీల్ అవ్వకు అని వేద గాలి మొత్తం తీసేశాడు రుద్ర. లేదు నేను చాలా వెయిట్ పెరిగాను తెలుసా? నా బుగ్గలు చూడు ఎలా ఉన్నాయో అని బూరెల్లా ఉన్న ఆమె బుగ్గలను చూపిస్తూ ఉంటే ఆమె బుగ్గ మీద కొరికేశాడు రుద్ర. ఆవ్ బావ నొప్పి అంది వేద ఏడుపు మొహం పెట్టుకొని. నువ్వే కదా చూపించావు నీ బుగ్గలని ముద్దొచ్చి కొరికేశా అని వేదని తీసుకొచ్చి వాళ్ళ బెడ్రూమ్‌లో కూర్చోబెట్టాడు రుద్ర. అయ్యో బావ ముద్దొస్తే ముద్దు పెడతారు కానీ ఇలా కొరకరు తెలుసా అని అంది వేద. అయ్యో నాకిప్పటి వరకు తెలియనే లేదే ముద్దొస్తే ముద్దు పెడతారు అని. నువ్వు నేర్పించొచ్చు కదా అని మెల్లిగా ఆమెను బెడ్ మీద పడుకోబెడుతూ ఆమె పక్కన చేరాడు రుద్ర. నేను నీకింకా నేర్పించే స్థాయికి ఎదగలేదు బాబూ అంది వేద.
మరి ఇంకా ఎప్పుడు ఎదుగుతావే మెంటల్ దానా? పెళ్ళాంతో కూడా రొమాన్స్ చేయించుకోవాలి అని కోరిక ఉంటుందే ఎవ్వరికైనా. అది నాకు కూడా చాలా బీభత్సంగా ఉంది. ఏంటోనే ఒక్కొక్కసారి అనిపిస్తుంది పెళ్ళి అవ్వకముందే బావుంది. సందు దొరికినప్పుడల్లా చక్కగా నాకు నచ్చినట్టు రొమాన్స్ చేసుకునేవాడిని. కానీ ఏవంట పెళ్ళి అయ్యిందో చక్కగా కొన్ని నెలలకు వీడిని తీసుకొచ్చి నన్ను ఇన్ని సంవత్సరాల దూరం పెడుతున్నావు. అప్పుడే ఎంత బాగుండేది చాటుగా మాటుగా లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు నాకు నచ్చినట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ ముట్టుకుంటే నువ్వు ఎక్కడ కందిపోతావేమో అన్నట్టుగా మారిపోయావు కదా రాక్షసి. నా కోరికలు, నా ఫీలింగ్స్ ఏవి ఇంకా నీకు ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో చూపించకముందే వీడిని తీసుకొస్తున్నావు కదా! సరే వీడెలాగో ఇంకో 10 డేస్‌లో మన చేతుల్లో ఉంటాడు. ఆ తర్వాత నువ్వు ఎప్పుడు చేస్తావో చెప్పవే అన్నాడు రుద్ర రొమాంటిక్‌గా భార్య కళ్ళల్లోకి చూస్తూ. ఏంటి చెప్పేది? నేనేది చెప్పను. నువ్వు కూడా ఇలాంటివి ఇంకొకసారి అడగకు. అయినా రేపో మాపో డెలివరీ అయ్యే భార్యతో ఇలాగేనా మాట్లాడేది? ఏం మాటలు బావ! మరీ రాను రాను నీకు సిగ్గు లేకుండా తయారవుతున్నావు నువ్వు. అయినా కొడుకు వచ్చాక కూడా రొమాన్స్ అంటూ ఇంకా ఏమో అంటూ పిచ్చి పిచ్చి మాటలు అన్నీ మాట్లాడుతున్నావు. తెలుసా? ఇప్పుడు నువ్వు డాడీవి అవ్వబోతున్నావు కాబట్టి ఇలాంటి మాటలు అన్నీ కట్టిపట్టేసి చక్కగా డీసెంట్‌గా ఉండాలి. నీ కొడుకు ముందు. రేపు నీ కొడుకు వచ్చాక కూడా ఇలాంటి వేషాలు అన్నీ వేస్తావా? అని వేద రుద్ర మీసంతో ఆడుతూ అంది. వాడొస్తే ఏమైనా భయమా నాకు? లేకపోతే నీ కొడుకుకు భయపడి నా పెళ్ళాన్ని దగ్గరికి తీసుకోవడం మానేయాలా అంటే నేను? అలా ఎప్పటికీ ఊహించుకోకే మెంటల్. ఎందరొచ్చినా నీ ప్లేస్ మారదు. నేను నీకిచ్చే టార్చర్ మానదు అని గుర్తుంచుకో. నీకు స్పెషల్ సాఫ్ట్ ట్రీట్మెంట్ అంతా కూడా ఈ ప్రెగ్నెన్సీలో మాత్రమే. లేకపోతే నీ మొగుడి టచ్ అప్పుడే మర్చిపోయావా? అని మెల్లిగా ఆమె మెడ మీద చెయ్యి వేసి అడిగాడు రుద్ర. తమరు చెయ్యి వేస్తేనే కదా నేనింత త్వరగా తల్లిని అయ్యింది. అంత త్వరగా తమరి టచ్‌ని ఎలా మర్చిపోతాను బాబూ! మర్చిపోయే టచ్ కాదు కదా నీది. ఇంకా ఇంకా కావాలి అనుకునేది. అయినా నువ్వేమి కష్టపడుతున్నావు? వీడు కడుపులో పడ్డప్పటి నుండి నువ్వే నన్ను దూరం పెడుతూ నన్ను కష్టపెడుతున్నావు తెలుసా? అయినా నీకు దూరంగా ఉండడం ఎంత కష్టమో నీకేం తెలుసు? ఎక్కడ లేని ప్రేమ అంతా ఒకేసారి కుమ్మరించి, ఆ తర్వాత ఒకేసారి దూరం పెడితే ఎలా ఉంటుంది? పైగా ఒక్కోసారి ముద్దడిగితే కూడా పెద్ద ఇవ్వనన్నట్టు పోజ్ కొట్టి, ఇప్పుడు మాత్రం ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని వేద బుంగమూతి పెట్టుకొని అంటుంటే, చెప్పాను కదా! స్పెషల్ ట్రీట్మెంట్ అంతా కూడా నీకు జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే ఎంజాయ్ చేయవే నీ కొడుకుతో ఈ కొన్ని రోజులు. ఆ తర్వాత వాడి డ్యాడీకి నీతో చాలా పని ఉంది. అసలే మనం హనీమూన్‌కి కూడా వెళ్ళినట్టు గుర్తులేదు నాకు. వాడికో 3 నెలలు రాగానే నా పెళ్ళాన్ని హనీమూన్‌కి ఎత్తుకుపోవాలి నేను అన్నాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.